కుదరమ్మెస్వల యువర్స్, నేను మీ పేకర్ మధు. ఈరోజు మనం దర్శించుకోబోయే పుణ్యక్షేత్రం గొల్లల మామిడాడ గ్రామంలో వెలసిన శ్రీ కోదండరామాలయం. శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎంతో ప్రసిద్ధి చెందిన భద్రాచలంలోని శ్రీ సీతారామాలయం తర్వాత అంత ప్రసిద్ధి చెందిన ఆలయమే ఈ శ్రీ కోదండరామాలయం. ఆంధ్ర భద్రాద్రిగా పేరొందిన గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ కోదండరామాలయం సీతారాములు ఒక భక్తుడి కోరిక మేరకు ఇక్కడ వెలిసినారని చారిత్రక ఆధారం ద్వారా తెలుస్తుంది. 1889 సంవత్సరంలో ద్వారంపూడి సోదరులైన సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారులను స్వామివారు అనుగ్రహించి లోక కళ్యాణ నిమిత్తమై అర్చావతార రూపణ వెలిసినారు. అనంతరం 1934 సంవత్సరంలో నూతన సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ చేసినారు. 1889 నాటి విగ్రహాలు ముందే ఈ నూతన విగ్రహాల ప్రతిష్ఠ చేయడం వలన అవి భక్తులకు కనిపించవు. కానీ శ్రీరామనవమికి ముందు స్వామివారిని పెళ్లికొడుకు చేసే సమయంలో వచ్చిన భక్తులకు అద్దంలో ఆనాటి అపురూప దివ్యరూపమైన స్వామివారి విగ్రహాలను చూపిస్తారు. ఈ ఆలయానికి అనువంశిక ధర్మకర్తగా ద్వారంపూడి వంశానికి చెందిన శ్రీ రామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ ఆలయంలో స్వామివారికి అభిముఖంగా శ్రీ ఆంజనేయ స్వామివారి ఉపాలయం ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకములు, పూజలు జరుగును. అదేవిధంగా స్వామివారికి ఎడమవైపున శ్రీ గణపతి ఉపాలయం కూడా కలదు. ఈ ఆలయంలోనికి తూర్పు వెళ్ళినప్పుడు తూర్పు పడమర దిక్కులు ఎత్తైన 2 రాజగోపురాలు ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉంటాయి. 160 అడుగుల ఎత్తులో 1948లో తూర్పు గోపురం నిర్మించారు. పడమర గోపురం 1956 సంవత్సరంలో 200 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ గోపురాల మీద అద్భుతమైన శిల్పకళ చూపురలను ఇట్టే కట్టి పడేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. మహాభారత గాథలను ఈ గోపురాలపై అద్భుతంగా చెక్కారు. ఈ శిల్పాలను చూస్తుంటే మనల్ని ఆనాటి మహాభారత సన్నివేశాలలో మనం కూడా ఉన్నామా అనేట్టుగా ఉన్నాయి. అంతేకాదండోయ్, మన ఇండియా గవర్నమెంట్ నుంచి యునెస్కో తరపున జాతీయ సంపదగా గుర్తించబడింది. నేను చెప్పడం కన్నా మీరు ఈ ఆలయాన్ని దర్శించి గోపురాలపై ఉన్న శిల్పకళ సంపదను చూస్తే మీరే చెబుతారు నేను చెప్పింది చాలా తక్కువ అని. ఇంకొక విశేషం ఏమిటంటే, ఆలయంలోని ప్రవేశించగానే కుడివైపున ఉన్న మెట్ల ద్వారా ఆలయంపై ఉన్న అద్దాల మండపంలోనికి చేరుకోవచ్చు. ఈ అద్దాల మండపం నుంచి పైకి వెళ్తే 2 పెద్ద గోపురాల మధ్య ఆలయం పైన ఉన్న ఆలయ శిఖర గోపురం ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే, ఈ గోపురం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మనసులో ఏమైనా కోరికుంటే తప్పనిసరిగా జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలోని కళ్యాణ అక్షింతలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణానంతరం పెళ్లి కాని వారు అక్షింతలు ధరిస్తే వివాహం జరుగుతుంది. అలాగే ఈ అక్షింతలు పెళ్ళి అయిన వాళ్ళు ఇంటికి తీసుకువెళ్ళి పాలన్నం చేసుకుని తింటే సంతానం కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, కళ్యాణాక్షింతల కోసం ఈ నెల 27న జరిగే కళ్యాణ మహోత్సవానికి వచ్చేయండి. అంతేకాదండోయ్, ఈ అక్షింతలు దొరకలేదని బాధపడద్దు, కళ్యాణానికి వెళ్ళలేదని చింతించిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అక్షింతలు ప్యాక్ చేసి తర్వాత వచ్చిన వాళ్లకు ఈ ఆలయ కమిటీ వారు కూడా ఇస్తారు. ఈ ఆలయంలో ఇంకొక ముఖ్య విశేషం ఏమిటంటే, సంతానం కలిగిన తర్వాత పిల్లవాడిని శ్రీరాముల వారికి సమర్పించి కొంత డబ్బులు ఆలయానికి చెల్లించి తీసుకుని వెళ్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఇంతటి మహామహనిత్వం కలిగిన శ్రీ కోదండరామాలయాన్ని దర్శించి శ్రీ సీతారాముల వారి ఆశీర్వాదం పొందుతారని ఆశిస్తూ మీ గోదావరి ఎంఎస్సి వాళ్ళ. ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఇది మరికొంతమంది మన హిందూ సోదరులకి చేరుతుంది మీరు చేసే ఒక లైక్ వల్ల.
stone, bare feet on the path back home. Breath on fire, I call your name. Every echo sounds the same. Jai Sri Ram, Jai Sri Ram. Heart like a drum, beats on and on. Jai Sri Ram, Jai Sri Ram. All that I am calls your name, Sri Ram. Crowd is humming, bells all ring. Old man smiles, the children sing. Dusty roads and open sky. Every step a little high. Jai Sri Ram, Jai Sri Ram. Heart like a drum, beats on and on. Jai Sri Ram, Jai Sri Ram. All that I am calls your name, Sri Ram. One breath, one sound, face to the ground. Oh, Sri Ram, in joy, in pain, same sweet name. Jai Sri Ram, Jai Sri Ram. Heart like a drum, beats on and on. Jai Sri Ram, Jai Sri Ram. All that I am calls your name, Sri Ram.
Jai Sri Ram, Jai Sri Ram. Hey, Jai Sri Ram, Jai Sri Morning light on Temple Stone, bare feet on the path back home. Breath on fire, I call your name. Every echo sounds the same. Jai Sri Ram, Jai Sri Ram. Heart like a drum, beats on and on. Jai Sri Ram, Jai Sri Ram. All that I am calls your name, Sri Ram. Crowd is humming, bells all ring. Old man smiles, the children sing. Dusty roads and open sky. Every step a little high. Jai Sri Ram, Jai Sri Ram. Heart like a drum, beats on and on. Jai Sri Ram, Jai Sri Ram. All that I am calls your name, Sri Ram. One breath, one sound, face to the ground. Oh, Sri Ram, in joy, in pain, same sweet name. Jai Sri Ram, Jai Sri Ram. Heart like a drum, beats on and on. Jai Sri Ram, Jai Sri Ram.
heart like a drum, beats on and on. Jesse Ram, Jesse Ram, all that I am calls your name. Jesse Ram. श्रीमद्गोल्लमाविडाढनगरे मध्येऽभिमानोत्तमे पीठे रत्नमये तनुःशरधरं राजीवनेत्रोज्ज्वलं सीतालक्ष्मणसंयुतं हनुमता संसेव्यमानं प्रभुं भक्ताभीष्टबलप्रदान् निरतं కోదండరామం భజే. గొల్లలమామిడాడ క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి యొక్క దేవస్థానం. ఈ రామచంద్రమూర్తి వారి యొక్క విశేషం ఏమిటంటే భక్తాభీష్ట బలప్రదానర్థం, భక్తుల యొక్క అభీష్టాన్ని నెరవేర్చగలిగే కోదండరాముడిగా ఇక్కడ గొల్లలమామిడాడులో విరాజిల్లుతున్నారు. ఈ స్వామివారిది 1889లో కోలల రూపంలో స్వామి దర్శనమిచ్చారు. తర్వాత 1934 విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ద్వారంపూడి సుందరెడ్డి గారు, రామిరెడ్డి గారు ఇతర అన్నదమ్ములతో. అయితే ఈ ఆలయం అంతా కూడా పాంచరాత్రాగముక్తంగా ఇక్కడ జరుగుతున్న అర్చనలు కానీ అలాగే ఉత్సవాలు కానీ ఇవన్నీ కూడా పాంచరాత్రాగముక్తంగా జరుగుతూ ఉంటాయి. అయితే రేపు వచ్చి శ్రీరామనవమి, ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవానికి సంబంధించినంత వరకు కూడా పాంచాన్నిక దీక్షగా 5 రోజులు కళ్యాణోత్సవం విశేషంగా నిర్వహించబడుతుంది. ఈ కళ్యాణానికి సంబంధించినంత వరకు వచ్చి భక్తులు, అంటే ఇక్కడ కూడా భక్తుల యొక్క అభీష్టం అనడానికి కారణం ఏంటంటే సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వాడు ఇక్కడికి వచ్చి ఆ తలంబరాలను తీసుకొని వాడి శిరస్సు మీద వేసుకొని కొన్ని తలంబరాలని పరవన్నంగా అంటే క్షీరాన్నంగా తీసుకొని పాయసం చేసుకున్నట్టు వాళ్ళు అక్కడ రామచంద్రమూర్తిని మొక్కుకుంటారు. బాబు నాకు సంతానం కానీ కలిగితే నేను నీకు ఈ మళ్ళీ పిల్లడి నుంచి మళ్ళీ నేను తీసుకుంటాను అని చెప్పి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తున్న దగ్గర నుంచి కూడా చెప్పుకుంటారు. అయితే ఆ ప్రసాదాన్ని తీసుకొని వాళ్ళకి సంతానం కలిగాక ఆ పిల్లని మళ్ళీ స్వామివారికి ఇవ్వడం, మళ్ళీ స్వామివారి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది శ్రీరామనవమి నాడు ప్రత్యేకంగా జరిగే కార్యక్రమం. తర్వాత స్వామివారికి సంబంధించినంత వరకు 5వ రోజు, శ్రీరామనవమి వెళ్ళిన 5వ రోజు చక్కెర తీర్థం అని చెప్పి దానికి విశేషంగా జరుగుతుంది. కోనేరు అంటే స్వామివారి యొక్క పుష్కరణి. ఆ పుష్కరణి దగ్గర త్రిశ్రకోట్యర్థకోటిని తీర్థానుభవనత్రయే తాని తిష్టంతి చక్రాగ్రి ఉత్సవాంతేజ పంచమే అని చెప్పేసి పంచమి రోజు శాస్త్ర సమ్మతంగా ఈ చక్కెర స్నానం జరుగుతుంది. ఆ చక్కెర స్నానానికి ఏంటంటే 30 దేవతలు కూడా చక్రానికి ఉంటారు. అంటే మనకి పుష్కరుడు ఎలాగైతే చెప్పాడో అలా కూడా ఇక్కడ కూడా కోణాలన్నింటికి కూడా 30 దేవతలు ఉంటారని మనకు ఆగమం చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ప్రతి సంవత్సరం చక్కెర స్నానం ఎక్కడైనా చక్కెర తీర్థం జరిగినా ఆ చక్కెర తీర్థానికి సంబంధించిన విశేషం ఏంటంటే అది మనకి శ్రీరామనవమి వెళ్ళిన 5వ రోజు. దాన్ని పూర్ణావతి, కంకణ విసర్జన, తర్వాత ఏంటంటే చక్కెర స్నానం అని కూడా మనకి ఇక్కడ ఇటుపక్కకి చెప్పడం కారణం. తర్వాత ఏంటంటే శ్రీరామనవమి వెళ్ళిన 6వ రోజు శ్రీపుష్పయాగం అని చెప్పేసి అద్దాల మందిరంలో, శయన మందిరంలో స్వామివారికి బంగారం ఉయ్యాలలో రాముడు సీతని పడుకోబెడతారు. అంటే దాన్ని సేవద తీరుతారని చెప్పుకుంటారు. ఎందుకంటే సంవత్సర కాలంలో మనం చేసే ఉత్సవాల్లో కానీ అర్చనాది కార్యక్రమాల్లో కానీ ఏదైనా లోపాలు జరిగినట్టయితే అవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా, అంటే వాటికి సంబంధించిన మైనస్లు ఏవి లేకుండా అవన్నీ కూడా మనకి మంచి ఫలితాన్ని ఇవ్వడానికి స్వామి శాద తీర్థారు. ఆ రోజుని ద్వాదశ కాలార్చనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతుంది. అయితే ఇక్కడ రామచంద్రమూర్తికి ఇంకో విశేషం ఏమిటంటే భక్తుల యొక్క కళని నెరవేర్చిన రామచంద్రమూర్తి, ఒక భక్తుడి యొక్క కళని నెరవేర్చిన రామచంద్రమూర్తిగా ఇక్కడ గొల్లలమామిడాడు కోదండ రామచంద్రమూర్తి గురించి చెప్పుకోవచ్చు. ఏమిటి అంటే దక్షిణే లక్ష్మణో ధన్వి వామతో జానకీశ్వర పురతో మారుతర్యస్య తమ నమామి రఘువత్సం. అంటే దక్షిణం వైపు లక్ష్మణస్వామి, వామం అంటే ఎడం చేతి వైపు సీతామ్మవారు, పురతో మారుతర్యస్య పాదాల దగ్గర ఆంజనేయ స్వామి దర్శనంగా కోదండరాముడిగా ఇక్కడ దర్శనమిస్తారు. అలాగే ఎందుకంటే కళలో అనడానికి కారణం ఏంటంటే
భక్తుడి యొక్క కళని, అందరు భక్తులు ఉన్నారు, చాలామంది భక్తులు ఉన్నారు, కానీ ఆ భక్తులు ఇక్కడ భక్తుడికి సంబంధించిన విశిష్టత ఏమిటంటే ఆయన కల్లో రామచంద్రమూర్తి విష్ణుమూర్తి స్వప్నంలో దర్శనమిచ్చి నువ్వు దేవాలయాన్ని నిర్మించు, నేను వస్తాను అని చెప్పినట్టుగా వారు భావించి ఈ దేవాలయాన్ని అంతా కూడా నిర్మించడం జరిగింది. ఎందుకంటే సామాన్యంగా ఏదో మనం ఇప్పుడు గోపురాలు కట్టేటోళ్ళు అద్దెకోవడం చేయడం అంటే చాలా కష్టసాధ్యం. అది రెండోది ఏంటంటే ఒకటే కుటుంబానికి సంబంధించిన దేవాలయం, ఎవరి దగ్గర కూడా చందాలు డొనేషన్స్ తీసుకోకుండా కట్టిన దేవాలయం ఈ దేవాలయం. దానివల్ల ఏంటంటే భక్తుడి యొక్క కళని వాళ్ళంటే భక్తుల యొక్క కళ ఏంటంటే ఈరోజు రామచంద్రమూర్తి అద్దాల మందిరంలో ఉన్నారనుకోండి, ఆ అద్దాల మందిరం మనం కట్టాలి. రామచంద్రమూర్తి గోపురం మీద ఉన్నాడు, ఆ గోపురం మనం కట్టాలి. రామచంద్రమూర్తి విగాల్లో ఊగుతున్నాడు, అది కోనేరు కట్టాలి. ఇలాగ వాళ్ళకి ఆలోచన ఏంటంటే కళలో రామచంద్రమూర్తి వచ్చి దగ్గరుండి చేయించుకున్నాడు ఈ గుండంతా అని చెప్పి మనకి చరిత్ర ఆధారంగా మనకి చెప్పబడుతున్నది. ఇది రామచంద్రమూర్తి యొక్క విశిష్టత. అలాగే ఏంటంటే మేము అర్చకత్వం నాది 4వ తరంగా చెప్తున్నది. ఎందుకంటే 1932 తాతయ్య గారు వచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. 1889 నుంచి 1932 తాతగారు వచ్చారు, 34 ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇది రామచంద్రమూర్తి యొక్క విశిష్టత. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ్. నా పేరు ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి. గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం, పెద్దపూడి మండలం, కాకినాడ జిల్లా. శ్రీ స్వామివారికి 26/3/2026 తేదీ నుంచి కూడా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 27/3/2026 శుక్రవారం నాడు ఉదయం 2 గంటలకి ఇక్కడ కోనేరు దగ్గర మీకు తలనీలాలు అక్కడ ఇచ్చుకుని మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మీకు కళ్యాణం వచ్చేసి 12:30 స్టార్ట్ అవుతుందండి. కళ్యాణం 5 గంటల వరకు ఉంటుందండి. సో ఈ స్వామివారికి ఇక్కడ విశిష్టతలో మంచి ముత్యాలు తరమరాలు, అంటే స్వామివారికి ఇక్కడ మంచి ముత్యాలు ఎవరైనా పెళ్లి కాని యువతలు ఎవరైనా ఉన్నా శ్రీ స్వామివారి మంచి ముత్యాలు నెత్తి మీద వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మీకు పెళ్లి అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ తరమరాల్ని ప్రసాదంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి మంచి సంతానం కలుగుతుందని స్వామివారికి ఇక్కడ నమ్మకం అండి. అలాగే పిల్లలు కలిగిన తర్వాత స్వామివారికి ఇచ్చి ఇక్కడ కొనుక్కుంటారండి. స్వామివారికి కోదండ రామచంద్రమూర్తి వారికి ఇచ్చి ఇక్కడ కొనుక్కోవడం జరుగుతుంది. ఇది విశిష్టలో అతి ముఖ్యమైనది. అలాగే ఇక్కడ కోనేరు దగ్గర భోజన ఏర్పాట్లు ఉదయం 9:30 అక్కడ కోనేరు దగ్గర భోజన ఏర్పాటు చేయడం జరిగింది. కావున వారు ప్రసాదాలు అక్కడ స్వీకరించుకుని ఈ కళ్యాణ మహోత్సవాలు తిలకించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. सर्वैः पूर्वैः आचार्यैः